రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2014-15 వార్షిక బడ్జెట్ ని 1,11,824 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. బడ్జెట్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు యనమల. ప్రణాళికేతర వ్యయం 85,151 కోట్లుగా చూపించారు. ప్రణాళిక వ్యయాన్ని 26,673 కోట్ల రూపాయలకి పరిమితం చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 1,11,824 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. అందులో 85,151 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, 26,673 కోట్లు ప్రణాళిక వ్యయంగా అంచనా వేయబడింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు తీయించే లక్ష్యం యనమల బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం సహకారంతో వైజాగ్, చెన్నై పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధి, నెల్లూరు జిల్లాలో ఫార్మాసిటీ, కాకినాడలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్, పరిశ్రమల శాఖకి 615 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన, సాఫ్ట్వేర్ జాతీయ ఎగుమతిలో 5% వాటాకు యనమల పరిమితం చేశారు. ఐటీ రంగంలో $200 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదే స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో $500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ రంగానికి 111 కోట్ల రూపాయలు కేటాయించారు యనమల. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు 21,795 మాత్రమే కాగా, అదనంగా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 5 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల జాతీయ ఎగుమతిలో 5% వాటా సాధించడం. రాష్ట్రంలో మౌలికాభివృద్ధికి 7 మిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. గుంటూరు, అనంతపురంలలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ప్రతిపాదించారు. పవన సోలార్ విద్యుత్ గ్రీన్ కారిడార్ కి 5,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీ కోసం రైతు ఉపశమన నిధికి 15,000 కోట్లు, సాగునీటికి 8,465 కోట్లు కేటాయించారు యనమల రామకృష్ణుడు. శాంతి భద్రతలకు 3,739 కోట్లు, రెవెన్యూ శాఖకి 1,177 కోట్లు కేటాయించిన యనమల రెవెన్యూ మిగులు 1,128 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక ఆర్థిక లోటు 17,508 కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.32%గా, ద్రవ్యలోటు 24,487 కోట్లు, జిఎస్డిపిలో 2.87%గా చూపించారు యనమల రామకృష్ణుడు. విభజన తర్వాత రాష్ట్రంలో 683 కోట్ల అంచనా వ్యయంతో అత్యున్నత స్థాయి గ్రేహౌండ్స్ ఇచ్చిన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం, 412 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో గ్రేహౌండ్స్ హబ్ ఏర్పాటు కోసం మరియు 6 ఏపీఎస్పీ బెటాలియన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో 3,739 కోట్లు ప్రతిపాదించడమైనది. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 4,388 కోట్లు, పట్టణాభివృద్ధికి 3,134 కోట్లు, పంచాయతీరాజ్ 40,000 కోట్లు యనమల ప్రతిపాదించారు. గృహ నిర్మాణానికి 808 కోట్లు, పౌర సరఫరాలు 2,318 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 371 కోట్లు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి 65 కోట్లు, స్త్రీ సంక్షేమానికి 1,150 కోట్లు, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కి 17% నిధులు పెంచారు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి అగ్రతాంబూలం ఇచ్చిన ఆర్థిక మంత్రి యనమల పాఠశాల విద్యకి 12,595 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు 2,275 కోట్లు కేటాయింపులు జరిపారు. చిత్తూరులో ఐఐటి, కాకినాడలో IIITకి ప్రతిపాదనలు సమర్పించారు. విభజన చట్ట ప్రకారం కొత్త రాష్ట్రంలో జాతీయ సంస్థల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.